హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం నిఫ్టీ అనాలిసిస్ మండే గురించి చూద్దాం. ఈ అనాలిసిస్ నేను షార్ట్స్ లాగా కూడా చూసి పెట్టాను. ఎవరికైతే టైం లేదో, డోంట్ వాంట్ టు స్పెండ్ టైమ్ ఆన్ బిగ్గర్ వీడియోస్, చెక్అవుట్ దోస్. అక్కడ కూడా నేను ఏం లేదు, లెవెల్స్, టార్గెట్స్ అవి చెప్పాను దాంట్లో. యూ కెన్ లుక్ ఫర్ దాట్ ఆల్సో. ఓకే, దిస్ ఈస్ ఫర్ రెగ్యులర్ యూజర్స్ హూ వాంట్స్ టు అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్. దాని గురించి. సో ఇట్ విల్ బి లైక్ 10 minutes వీడియోస్ యాజ్ యూజువల్. నా వీడియోస్ ఎలా ఉంటాయి అలాగా. ఓకే, సో ఐ విల్ బి డూయింగ్ బోత్ గోయింగ్ ఫార్వర్డ్. సో ఇప్పుడు చూడండి, 4 అవర్స్లో చూడండి, మీరు రిజెక్షన్స్ చూడండి 4 అవర్స్. సో ఈ రిజెక్షన్ జోన్ ఈజ్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ జోన్ అనుకోవాలి. ఓకేనా? సో మీకు ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 24,250 నుంచి 24,175 వరకు అబ్సల్యూట్ సెల్లింగ్ జోన్ ఉంది. మీరు ఎన్నిసార్లు పైకి తీసుకెళ్దామన్నా దే ఆర్ గెటింగ్ ద మార్కెట్ డౌన్. అలాగే ఇప్పుడు మీకు బయింగ్ జోన్ చూసుకోండి. బయింగ్ జోన్ ఇక్కడ చూస్తే చాలా చిన్నగా ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే లాస్ట్ 4 అవర్స్ది యూ కాంట్ కాల్ ఇట్ as బయింగ్ జోన్ యాక్చువల్లీ. ఇది చాలా చిన్నది. ఓకే, సో ఇప్పుడు ఇది మనం బయింగ్ జోన్ అనుకుందాం. నెక్స్ట్ కమ్ టు 1 అవర్. 1 అవర్లో కూడా చూడండి. 1 అవర్లో చూడండి, మీకు ఇనిషియల్‌గా 4 అవర్స్‌లో ఈ జోన్ నుంచి ఈ జోన్ దాకా వచ్చింది. కానీ ఇప్పుడు చూడండి, ఇట్ హాస్ కమ్ డౌన్ అగైన్. ఇక్కడి దాకా వచ్చేసింది. కానీ కింద మాత్రం బయింగ్ జోన్ అక్కడే ఉంది. ఓకే, నెక్స్ట్ కమ్ టు 15 మినిట్స్. ఇప్పుడు చూడండి మీరు మార్కెట్. సో ఎన్నిసార్లు మార్కెట్ పైకి వెళ్దామని చూసినా దే ఆర్ గెటింగ్ ద మార్కెట్ డౌన్, రైట్? సో ఇప్పుడు మీకు మనం రేపటికి మండేకి అనాలిసిస్ చేసుకోవాలనుకోండి. థింక్ ఫ్రమ్ 3 పాయింట్ ఆఫ్ వ్యూ, 3 సినారియోస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫ్లాట్ ఓపెన్ అయితే ఏం చేస్తుంది? గ్యాప్ అప్, గ్యాప్ డౌన్, 3 థింగ్స్. సో ఫస్ట్ మనం ఫ్లాట్ మాట్లాడుకుందాం. రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి. ఫ్లాట్ ఇన్ ద సెన్స్, ఇగో ఇక్కడ 2480, 2430, 20 దగ్గర ఓపెన్ అయిందంటే యూ కెన్ కాల్ ఇట్ అస్ ఫ్లాట్. ఓకే, ఫ్లాట్ అని లేకపోతే సీరియస్ ఇప్పుడు 2452 ఉంది కదా, 60 70 లోపల, 50 కింద, 50 లోపల ఉందనుకో, 50 to 70 మధ్యలో అయితే ఫ్లాట్ అనుకుందాం. అప్పుడు వాట్ మన సినారియో ఏంటి స్టార్టింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఫ్రైడే, సాటర్డే, సండే 3 days మనకి హాలిడేస్ ఉండే. ఓకే, సో మార్కెట్ హ్యాస్ టు అడ్జస్ట్ దీస్ 3 days. ప్రీమియమ్స్లో అడ్జస్ట్మెంట్ చేయాలి. అంటే కొన్ని ప్రీమియమ్స్ పెరుగుతాయి, కొన్ని ప్రీమియమ్స్ తగ్గాలి, డికే అవ్వాలి కదా. ఎవ్రీ ప్రీమియం హ్యాస్ టు, ఎవ్రీ స్ట్రైక్ ప్రైస్లో డికే ఉండాలి. 3 days డికే చూపెట్టాలి. 3 days డికే అంటే చాలా పెద్ద డికేనే చూపెట్టాలి. సో అందుకని ఫస్ట్ 15 to 20 minutes చాలా వొలటైల్ ఉంటుంది మార్కెట్. ప్లీజ్ డు నాట్ ట్రేడ్ ఇన్ దట్ పీరియడ్. ఓకే, బిగినర్స్కి అయితే చాలా పెద్ద పెద్ద స్పైక్స్, ఇమీడియట్ స్పైక్స్, మళ్ళీ అలానే కిందకి కిందకి పైకి కిందకి పైకి వెళ్తూ ఉంటుంది మార్కెట్. ప్లీజ్ డు నాట్ ట్రేడ్. ఒక హాఫ్ అన్ అవర్ వదిలేండి, బెస్ట్ థింగ్. ఓకే, దాని తర్వాత మార్కెట్ విల్ సెటిల్. అప్పుడు మీకు ఏంటి అంటే ఈ 3 days ప్రీమియమ్స్ డికే అవన్నీ అడ్జస్ట్మెంట్స్ అయిపోయాక ప్రీమియమ్స్ విల్ స్టెబిలైజ్ అయినాక మీకు తక్కువ ప్రీమియమ్స్ దొరుకుతాయి. ఎందుకంటే మండే ఈజ్ ఎక్స్పైరీ, ట్యూస్డే ఈజ్ ఎక్స్పైరీ. సో మీకు ప్రీమియమ్స్ తక్కువ దొరికే ఛాన్స్, తక్కువ దొరుకుతుంది కదా అని ఎక్కువ క్వాంటిటీలో చేయకండి. ట్రెండ్ ఎలా ఉందో చూసి దాన్ని బట్టి చేసుకోండి ట్రేడ్. ఓకే, సో నేను అడ్జస్ట్ ఫ్లాట్ అయితే ఏం చేయాలి? ఫ్లాట్ అయితే ఏం లేదు, సింపుల్గా మనం 1 అవర్ పెట్టుకుందాం. 1 అవర్ పెట్టుకుంటే మీకు ఇదంతా బయింగ్ జోన్ కనిపిస్తుంది, రైట్? ఎందుకంటే చూపిస్తాను మీకు ఒక్కసారి. బయింగ్ జోన్ కనిపిస్తుంది అంటే మీరు అనుకోవచ్చు, చూడండి ఇక్కడ నుంచి పైకి వెళ్ళాం, ఇక్కడ నుంచి పైకి వెళ్ళాం, ఇది కింద నుంచి వెళ్ళాం. సో ఇంకా కిందకు కూడా ఉంది బయింగ్ జోన్ చెప్పాలంటే. ఇదంతా బయింగ్ జోన్, ఇక్కడ దాకా బయింగ్ జోన్. ఇక్కడ నుంచి చూడండి వి స్టార్టెడ్ ఫాలోయింగ్ డౌన్. ఇక్కడ నుంచి ఇక్కడ పడ్డాం, వెళ్ళాం కిందకి. సో ఇక్కడ నుంచి కిందకి వెళ్ళాం. ఓకే, దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఓకే, మీకు డౌన్ సైడ్ ట్రేడ్స్ కావాలి అంటే మీకు ఇదంతా బయింగ్ జోన్లోనే ఉందన్నమాట. 24,000 కిందకి వెళ్తేనే లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్. 24,000 కిందకి వెళ్ళింది అనుకోండి, 24,970, 24,930 అండ్ 24,000. 2970, 930 కదా, 930 తర్వాత 23,900, 900 కిందకి వెళ్తే మీకు 860 దాకా టార్గెట్స్. దీస్ ఆర్ ది డౌన్ సైడ్ టార్గెట్స్. ఓకే, ఫ్లాట్ ఓపెన్ అయితే. గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, సింపుల్. గ్యాప్ డౌన్ అంటే ప్రీవియస్ డే లో కింద అయింది అనుకోండి, ఇక్కడ అయిందో అంటే అప్పుడు ఏం చేయాలి? ఈ రీజన్స్లో మీకు సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. ఫస్ట్ ఇట్ హ్యాస్ టు క్లోజ్ దిస్ గ్యాప్. ఆ గ్యాప్ ఫిల్ చేశాక మళ్ళీ కంటిన్యూస్ ట్రెండ్ అయింది అనుకోండి, డౌన్ సైడ్ చూడండి. కాకపోతే
గ్యాప్ డౌన్ అయినప్పుడు మాత్రం ప్లీజ్ వెయిట్ టిల్ ది గ్యాప్ ఇస్ ఫిల్డ్. ఈ గ్యాప్ ఫిల్ అయ్యేదాకా ప్రీమియమ్స్ ఎక్కువ పెరగవు, గుర్తుపెట్టుకోండి. డౌన్ సైడ్ ప్రీమియమ్స్. మళ్ళీ అప్ సైడ్ వెళ్ళాలంటే మీకు ఈ లెవెల్ దాటితేనే మీకు అప్ సైడ్ వెళ్ళే టార్గెట్స్ ఉంటాయి. ఓకే, సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. గ్యాప్ డౌన్ అయినా ఫ్లాట్ అయినా లో బ్రేక్ అయితేనే విల్ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. అదే ఇప్పుడు గ్యాప్ అప్ అయిందంట. గ్యాప్ అప్ మీన్స్ ఈ హై మన ప్రీవియస్ డే హై పైన అయితే గ్యాప్ అప్, విచ్ ఇస్ అన్లైక్లీ టు హ్యాపెన్. ఎందుకంటే మనం 24,220 దగ్గర ఉన్నాం. 240 పాయింట్స్ అబోవ్ అయిందనుకోండి, అప్పుడు మార్కెట్ విల్ సస్టైన్ అబోవ్ ఓన్లీ. ఎందుకంటే అప్పుడు ఈ జోన్ అంతా రెసిస్టెన్స్ అయిపోయి రెసిస్టెన్స్ ఒక రెసిస్టెన్స్ జోన్ పోయి సపోర్ట్ జోన్ లాగా మారిపోతుంది. అంతే కదా! రెసిస్టెన్స్ బ్రేక్ అయితే సపోర్ట్ అవుతుంది. సపోర్ట్ బ్రేక్ అయితే రెసిస్టెన్స్ అవుతుంది. ఓకే, దాట్స్ హౌ. సో అప్పుడు ఇదంతా రెసిస్టెన్స్ జోన్ అవుతుంది. అప్పుడు మీకు వచ్చి మళ్ళీ మార్కెట్ దీంట్లో ఉండిపోయింది అనుకోండి, మళ్ళీ సైడ్ వేస్ ఉంటుంది. సో గ్యాప్ అప్ అయినప్పుడు కూడా మీరు ఇట్ సైడ్ డౌన్ సైడ్, ఇప్పుడు గ్యాప్ అప్ అయితే 24,200 పైనే చూడాలి ట్రేడ్స్, నాట్ బిఫోర్ దాట్ అప్ సైడ్కి. గ్యాప్ అప్ అయితే అది ఇక్కడ వచ్చి సపోర్ట్ తీసుకొని ఇక్కడ పైకి వెళ్ళింది అనుకోండి, దెన్ లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్ అంతే. ఓకే, సో ఇప్పుడు మనకి ఆ, ఇదే ట్రేడ్ ఇలా ఉంది. మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మెల్లగా పైకి వెళ్తుంది అనుకోండి. ఎప్పటి నుంచి మనం అప్ సైడ్ ట్రేడ్స్ చూడొచ్చు అంటే ఫిబొనాచి యూస్ చేసుకుందాం. 24,200 అబోవ్, 24,200 పైకి వెళ్తేనే లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్, ఆర్ ఎల్స్ డూ నాట్ లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్. సింపుల్. ఓకే, 24,250 తర్వాత 24,260 is 24,250 will be your first target. Okay, 24,300 will be your second target, and 350 will be your third target. These are the high side upside targets. Okay, సో ఇలా ఉంది మార్కెట్. ఈ మధ్యలో ఉందనుకోండి, ఈ జోన్ మధ్యలో, ఈ రెండిట్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ జోన్ మధ్యలో ఉంటే ట్రేడ్ చేయకండి. సింపుల్, దట్స్ హౌ ఇట్ ఇస్. ఓకే, ఒకసారి ఆప్షన్ చేంజ్ చూసుకుందాం. చూడండి, 24,200 దగ్గర పెద్ద వాల్యూమ్ ఉంది. సో దిస్ మైట్ యాక్ట్ as రెసిస్టెన్స్. సో 24,100 పైన క్లోజింగ్ ఇస్తే మీరు 24,150 అండ్ 200 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. కాకపోతే విచ్ ఈస్ వెరీ అన్లైక్లీ. ఇప్పుడు 24,100 దగ్గర వాల్యూమ్ ఉంది, సెకండ్ వాల్యూమ్ ఉంది చూడండి. సో ఇది కూడా మీకు 24,100 కూడా చాలా రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది ఫస్ట్. అది బ్రేక్ అయితే 150 దాకా 200 దాకా వెళ్ళే ఛాన్స్, కానీ 200 దగ్గర మాత్రం ఇట్ విల్ బి హ్యూజ్ రెసిస్టెన్స్. ఎందుకంటే అక్కడ వాల్యూమ్ చాలా ఎక్కువ ఉంది. సో మార్కెట్ అక్కడి నుంచి పడే ఛాన్సెస్ ఆర్ హ్యూజ్. ఓకే, నెక్స్ట్ సపోర్ట్‌లో చూడండి, 24,000 దగ్గర వాల్యూమ్ ఎక్కువుంది. 24,000 బ్రేక్ అయితే, అంటే అందుకే 24,000, 24,100 మధ్యలో ఉందనుకోండి, ఇట్స్ ఎ నో ట్రేడింగ్ జోన్. డోంట్ ట్రేడ్ అట్ దట్ పాయింట్. అండ్ 24,000 కింద క్లోజింగ్ ఇస్తే దెన్ యూ కెన్ లుక్ ఫర్ 950, 900, 850 అని చెప్పాను కదా! అవి మీ టార్గెట్స్ అవుతాయి. ఓకే, అయితే ఇప్పుడు చూడండి మీకు ప్రీమియమ్స్. హైయెస్ట్ ప్రీమియం ఇస్ 244 అండ్ లోయెస్ట్ ప్రీమియం ఇస్ 210. ఓకే, సో ఫస్ట్ రేపు మండే మార్కెట్ స్టార్ట్ అవ్వంగానే 3 మంత్స్ 3 డేస్‌ది డికే తీసేయాలి ఈ స్ట్రైక్ ప్రైస్‌లో. సో తీసేసినప్పుడు ఫ్లాట్ ఓపెన్ అయిందనుకో, డికే తీసేస్తే చాలా స్టార్ట్‌లోనే మీకు ప్రైసెస్ చాలా తక్కువుంటాయి. సో ఈ ప్రీమియమ్స్ ఫస్ట్ మీకిప్పుడు ఉన్న ప్రీమియమ్స్ ఉండవు. ఇవి చాలా తగ్గిపోయి ఉంటాయి చూడండి. వాల్యూస్ తగ్గిపోతాయి. సో ప్లీజ్ బీ వెరీ కేర్‌ఫుల్. మీరు అనుకోవచ్చు ఇంత ఉంది గదా ప్రీమియమ్స్, మనకు మంచి ట్రెండింగ్ మూవ్స్ రావచ్చని. దిస్ విల్ డికే. ఇది ఫస్ట్ తగ్గిపోయి అందుకే స్టేబుల్ అవ్వడానికి ఒక 15, 20 హాఫ్ అన్ అవర్ వదిలేస్తే ఈ ప్రైసెస్ స్టేబుల్ అవుతాయి. అప్పుడు దెన్ యూ కెన్ లుక్ ఫర్ ట్రేడ్స్. ఇంకోటి మీరిక్కడ చూడండి. ఇప్పుడు చూడండి. మీరు మార్కెట్ పైకెళ్తదనుకున్నాం 24,100కి. ఇక్కడ చూడండి 24,50 తీసుకున్నారా, 24,000 తీసుకున్నారు మీరు. కాల్ మార్కెట్ పైకెళ్తదనుకోండి. ఫ్లాట్ అయ్యి ఓపెన్ పైకెళ్తదనుకుంటే ఏమవుతదో చూడండి. ఇక్కడ చూడండి 159 రూపీస్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి దాని వాల్యూ 159 ఎక్కడుంది చూడండి మీకు. 159 తర్వాత పెద్దగుంటేనే కదా మీకు దీంట్లో యాడ్ అయ్యేది. ఇక్కడ చూడండి 165 ఎక్కడుంది, 24,200 అంటే 24,200 దాకా మీ 24,000 ప్రీమియం పెరగదండి. పెరిగినా కొంచెం పెరిగి పడిపోతుంటది, పడిపోతుంటది. అంతేగాని ఎక్కువ పెరగదు. ఎప్పుడు పెరుగుతుంది అంటే మార్కెట్ 24,200 పైకెళ్తేనే పెరుగుతుంది. థాట్ ఈస్ వన్ థింగ్. ఇప్పుడు మీరు పుట్ చూడండి. పుట్ కూడా మీరు 24,100 తీసుకుంటున్నారు. మార్కెట్ హాస్ గాన్ డౌన్ టు 24,50. 24,100ది తీసుకున్నారు పుట్. ఇక్కడ చూడండి 128 ఉంది. అంటే మీకు ఇవ్వడానికి 20 రూపీస్ ఎక్కువున్నాయి దీంట్లో. సో ఇక్కడ మీకు ఇమ్మీడియేట్‌గా డౌన్ సైడ్ మీకు ఇమ్మీడియేట్‌గా ట్రేడ్స్ తీసుకున్న ప్రీమియమ్స్ పెరిగే ఛాన్సెస్ ఆర్ వెరీ హై.
అప్ సైడ్ ఎళ్ళాలంటే మాత్రం 24,200 దాకా మీకు ప్రీమియమ్స్ పెరుగుతాయి. సో, ఇది గూడా చూసుకోండి. సో, ఇవన్నీ చూసుకుంటా ఉండాలి. చేయండి. ట్రేడింగ్ ఈజ్ నాట్ సింపుల్ అండి. అందరూ అనుకుంటారు ట్రేడింగ్ సింపుల్ చాలా ఈజీ. తీసుకోగానే పెరుగుతది నో. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ యూ గైస్ హావ్ టు అండర్‌స్టాండ్. ఓకే. ఇది వన్ పార్ట్. ఇప్పుడు నేను ఏదైతే ప్రీమియమ్స్ చెప్పానో థట్ ఈస్ వన్ పార్ట్. ఇంకోటేముంటదంటే గ్రీక్స్, ఆప్షన్ గ్రీక్స్ అని ఉంటాయి. ఆప్షన్ గ్రీక్స్‌లో దేర్ ఆర్ 3 థింగ్స్ 2 థింగ్స్ మెయిన్‌లీ 2 థింగ్స్ టు కన్సిడర్. ఒకటేమో డికే, థీటా డికే అంటారు. ఇంకోటేమో ఆహ్, డెల్టా. డెల్టా అండ్ థీటా డికే ఆర్ మోర్ ఇంపార్టెంట్. డెల్టా ఏంటంటే మార్కెట్ మూవ్‌మెంట్ వచ్చి ఇండెక్స్ మూవ్‌మెంట్ అయిందనుకోండి. ఒక 10 పాయింట్స్, 100 పాయింట్స్ మూవ్‌మెంట్ అయితే, మీరు తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ ఎంత పెరుగుతది అని చెప్పడానికి డెల్టా ఈస్ ఇంపార్టెంట్. ఓకే. సో, ఇక్కడ చూడండి. నేను ఇప్పుడు చూపిస్తా. ఇదో డెల్టా చూడండి. ఇక్కడ డెల్టా చూడండి. మనం ఈ స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నాం. 0.6 ఉంది దాని డెల్టా. అంటే 10 పాయింట్స్ పెరిగితే అంటే 2450 నుంచి 2450 దాకెళ్ళింది. 50 పాయింట్స్ పెరిగిందనుకోండి. అప్పుడు దీని ప్రైస్ ఎంత మిగులుతదంటే 159 గదా! ఆహ్, 50 పాయింట్స్ పెరిగితే 50 అంటే రూ. 30 పెరుగుతది దీని వాల్యూ. ఎందుకంటే 50 ఇంటూ ఈ 0.6 చేయాలి. మళ్ళీ డికే గూడా చూసుకోవాలి. డికే ఎంతుందో చూసుకొని ఆ 30లోంచి ఆ డికే తీసేస్తే దెన్ యూ విల్ గెట్ ద ఎంత ఇంక్రిమెంట్ అయ్యేదని తెలుస్తుంది. అర్థమైందా? సో, దోస్ ఆర్ ది థింగ్స్ దట్ యూ హావ్ టు థింక్స్. ఇంకోటేంటంటే థీటా డీకే ఇవన్నీ థీటా డీకే అన్నాను, డెల్టా అన్నాను. దాని తర్వాత ఇంకా సో మెనీ థింగ్స్. ఇప్పుడు మీకు ఇన్ ద మనీ అట్ ద మనీ, ఔట్ ఆఫ్ ది మనీ ట్రేడ్స్ తీసుకుంటే ఒక్కోసారి కొంతమందికి మార్కెట్ పెరిగినా గూడా మన ప్రీమియం పెరగదు. చాలామంది అనుకుంటారు ఎందుకు అరే నేను తీసుకున్నాను గానీ ఎందుకు పెరగట్లేదు అని. ఎందుకు పెరగట్లేదు అంటే మీరు ఇగో ఇప్పుడు చూడండి. ఇప్పుడు 0.3ది తీసుకున్నారనుకోండి సింపుల్‌గా. మీరు 0.3ది డెల్టా తీసుకున్నారు. మార్కెట్ 24 నుంచి 250కెళ్ళింది. ఎళ్తే 50 పాయింట్స్ పెరిగింది. కానీ మీ డెల్టా ఎందుకు పెరుగుతది? 50 ఇంటూ 3 అంటే 15 పాయింట్లు. మళ్ళీ దాంట్లో డికే తీసేయండి. డికే ఒక 1, 2 పాయింట్స్ 3 పాయింట్స్ అని ఉంటది. అది తీసేస్తే మీకు ఎంత మిగులుతుంది? ఓన్లీ రూ. 12 పెరుగుతుంది. సో, అందుకని మీరు ఏ స్ట్రైక్ ప్రైస్ చూస్తే చేసుకుంటారో థాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. దానికి డెల్టా ఎంతుంది? థీటా డికే ఎంతుంది? ఇవన్నీ తీసుకొని కన్సిడర్ చేస్తే అప్పుడు మీ మూవ్‌మెంట్ ఫాస్ట్ వస్తది. సో, దీస్ ఆర్ ది థింగ్స్ యూ గైస్ హావ్ టు లుక్. ఎప్పుడు మనకి మూవ్‌మెంట్ ఎక్కడ ఫాస్ట్‌గా వస్తుందో థాట్ ఈస్ వేర్ వి నీడ్ టు ట్రేడ్. ఓకే. థాట్స్ ఇట్ అండి. మీకు ట్రేడింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నాదొక చిన్న కోర్స్ ఉంది. 2000ది 1 వీక్ కోర్స్ అదది. 1 వీక్ లైవ్ సెషన్స్ ప్లస్ ఆఫ్‌లైన్ ఆఫ్‌లైన్ సెషన్స్ గూడా ఉంటాయి. దాంట్లో నేను డీటెయిల్‌గా ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ లెట్ మీ నో. డీటెయిల్స్ డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ మెసేజ్ మీ ఫస్ట్. వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. ఓకే. దెన్ ఎందుకంటే నాకు కాంటాక్ట్స్ లేవనుకోండి. కాంటాక్ట్స్‌లో లేని కాల్స్ వస్తే మాత్రం అది కనెక్ట్ కాదు. దట్స్ హౌ ఐ ప్లేస్ మై సెట్టింగ్స్ అన్నమాట. సో, అందుకని వాట్సాప్‌లో మెసేజ్ చేయండి ఫస్ట్. నేను చూసి కాల్ చేస్తాను. ఓకేనా? బాయ్ అండి.